మూడోది ఏంటంటే వాళ్ళు క్లబ్ హైజీన్ అంతా చూస్తారు. రాగానే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. అంటే నేను ఒక వెల్నెస్ కోచ్, లాస్ట్ 19 years నుంచి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఉన్నాను. ఈరోజు ఎవరైతే కొత్తగా సుఖీ బాబు వచ్చారో అంతా ఫ్లో చెప్తున్నప్పుడు వాళ్ళు అటెన్షన్ గ్రాప్ చేసేస్తారు. సో అటెన్షన్ గ్రాప్ చేయగలగాలి అంటే నీ వాయిస్ లో బేస్ కంపల్సరీగా ఉండాలి. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, కస్టమర్స్ నిన్ను స్కాన్ చేస్తారు, మనం స్కాన్ చేస్తారు. సో ఆ స్కాన్ చేసినప్పుడు మన వాయిస్ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే లాకింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అమ్మో ఈ కస్టమర్ వచ్చాడు, నేను కొంటాడో లేదో, నేను షేక్ డబ్బులు కడతాడో లేదో, ట్రయల్ ప్యాక్ కడతాడో లేదో అని మనం భయపడుతూ బెరుగుతూ మాట్లాడామనుకో కస్టమర్ మన మీద దాడి చేస్తారు. దాడి చేయడం అంటే ఏం లేదు, మనం టాపిక్ చెప్తున్నాం వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటారు, మనం టాపిక్ చెప్తున్నాం వాళ్ళు ఫోన్లు చూస్తారు. ఆ తర్వాత కౌన్సిలింగ్కి వచ్చారా అసలు నీకేం తెలుసు అన్నట్టుగా నిన్ను క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మన వాయిస్ లో బేస్ ఉండాలి. మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వి మస్ట్ ఐ టు ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం అంటే సీరియస్ గా చూడటం కాదు, కాన్ఫిడెంట్ అంటే అబ్బో ఈయనైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అన్న ఫీలింగ్ వాళ్ళలో కలగాలి. అర్థమవుతుందా క్లియర్ గా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు కస్టమర్స్ కొత్త వాళ్ళు వస్తారు. నేను ముందే చెప్పా మిమ్మల్ని స్కాన్ చేస్తారు. నువ్వేమో బరువు తగ్గడానికి రమ్మని చెప్పావు. ఇప్పుడు నువ్వు కనిపించలేదు అనుకో అంత ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ లాగా ఫెయిల్ అయిపోతాం మనం కూడా. కరెక్టా? ఈవెన్ మీరు రిఫ్రెష్ పార్టీకి వెళ్ళినా నువ్వు ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ లా కనబడిపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఈవెన్ నువ్వు రేపొద్దున మీరు అందరు క్లబ్ పెట్టినా ఆ క్లబ్ లో కస్టమర్ రాగా నువ్వు కనబడాలి. నీ షేప్ కనపడకపోతే, నీ షేప్ అవుట్ అయిపోతే బిజినెస్ లో అయిపోతుంది. ఇది అర్థమైన అందరికీ కూడా. సో 50% మార్క్స్ ఇక్కడే పడిపోతాయి. మాట్లాడే విధానంలో, పలకరించే విధానంలో, చూసే విధానంలో, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ బట్టి, అలాగే మన ఫిజికల్ బట్టి 50% మార్క్స్ పడిపోతాయి. ఇక్కడ ఏదన్నా ఫెయిల్ అయిపోయింది, ఇవి నా కస్టమర్లు ఇక్కడ ఇప్పుడు నా కోచెస్ ఉన్నారు, వీళ్ళు సన్నగా లేకపోయినా నేను ఫెయిల్ అయిపోతాను. అందుకనే ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ టీంలో ఉన్నారో వాళ్ళు లావుగా ఉన్న అసలు కూర్చోబెట్టకూడదు. ఎందుకంటే స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ లో లావుగా ఉన్న వాళ్ళు కూర్చున్నారనుకో ఇదేం ప్రభావం మన బరువు తగ్గడానికి వస్తే ఇంత ఉంది అనుకుంటారు వాళ్ళు. అర్థమవుతుందా క్లియర్ గా? సో మేబీ కొత్త కోచెస్ అవుతారు, మనకు ఒక 10 కిలోలు తగ్గిన వాళ్ళు కోచ్ అయ్యి కోచ్ క్లబ్ లో నేర్చుకోవడానికి వస్తారు. అయినా కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అప్పచెప్పు. వాళ్ళు బరువు తగ్గే వరకు లోపలే ఉండాలి. లోపలే ఉండటం ఫ్రెష్ తయారు చేయడం, షేక్ తయారు చేయడం, వీటిలో కూర్చోబెట్టాలి కానీ బయట కనపడకూడదు. ఫెయిల్ అయిపోతాం, క్లబ్ ఫెయిల్ అయిపోతుంది. జాగ్రత్త. సో ఇది అర్థమైందా మీకు అందరికీ కూడా? అందరికి అర్థమైందా? సో ఇప్పుడు నేను మాట్లాడతా, టాపిక్ మాట్లాడు. నెక్స్ట్ 30-40 minutes. ఒకవేళ వీళ్ళు ఎవరన్నా ఫోన్ మోగిందా వాళ్ళకు ఉండదు. అంటే వాళ్ళకి నేనేం తిట్టను, ఒక చూపు చూస్తా సరిపోయింది, వాళ్ళకి అర్థమైపోతుంది. మన క్లబ్ లో ఎప్పుడు కూడా కస్టమర్ డిస్కౌంట్ అడగడు. మీరు గమనించండి, కస్టమర్ డిస్కౌంట్ అడగడానికి రాలేదు, బరువు తగ్గడానికి వచ్చాడు. నువ్వు బరువు తగ్గించాలి, డిస్కౌంట్ కోసం వాళ్ళు రాలే. కాకపోతే ఈ క్లబ్ అట్మాస్ఫియర్ నేను ఏదైతే చెప్తున్నానో అది కనపడకపోతే మాత్రం కస్టమర్ నిన్ను ఆడుకుంటాడు. సో నేను టాపిక్ మాట్లాడతాను. టాపిక్ అయిపోయింది టాపిక్ బాగుందా? సో ఇప్పుడు టాపిక్ మాట్లాడిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్, మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను వీళ్ళతో మాట్లాడతాను. సో ఏం మాట్లాడతాను వినండి జాగ్రత్తగా. ఈరోజు ఫస్ట్ డే వచ్చింది ఎవరు? ఫస్ట్ డే వచ్చారా? ఎవరు ఇన్వైట్ చేశారు? అందరికి ప్రేమ ఉన్నాడా? సరే, ఈరోజు వెయిట్ లాస్ ఓకే. ఈరోజు మొదటి రోజు షేక్ తాగడం అంతేనా? బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా? ఓకే. ఈరోజు మొదటి రోజు కాబట్టి యూరిన్కి వెళ్ళిన మోషన్స్ అనేది కంగారు పడద్దు, లోపల నుంచి అంతా క్లీన్ అయిపోద్ది. ఇదే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఏం టిఫిన్ ఏం చేయలేదు కదా? ఓకే. మీకు ఏదైనా ఆకలి అనిపిస్తే ఫ్రూట్స్ ఏదైనా తినండి 11 o'clockకి, అట్లాగా సరిపోద్ది. ఈరోజు మొదటి రోజు కాబట్టి గమనించండి, ఏదైనా యూరిన్కి వెళ్ళిన మోషన్స్ అయినా కంగారు పడమాట. ఓకేనా? సో ఈరోజు మొత్తం మీద కొంచెం వాటర్ బాగా తాగండి, సరిపోద్ది. అండ్ రేపు మార్నింగ్ కలుద్దాం. ఓకేనా? వెళ్ళేటప్పుడు ఈ షేక్ గ్లాస్ ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ గ్లాస్ అమ్మలు పెట్టి డిస్పోజల్ గ్లాస్ డస్ట్బిన్లో పడాయి. థ్యాంక్ యూ సో మచ్. అంటే 3-4 ముక్కలు, ఎందుకంటే ఆల్రెడీ 30-40 minutes టాపిక్ చెప్పేశాను. నేను చెప్పినప్పుడే వాళ్ళ కన్క్లూజన్ వచ్చేసింది. నేను టాపిక్ చెప్పాను, రిజల్ట్స్ చూపించాను, ఆల్రెడీ జూమ్ లో రిజల్ట్స్ విన్నారు వాళ్ళు. అండ్ షేక్ ఎఫ్రెష్ తాగుతున్నారు, వాళ్ళతో పాటు ఇంకో 10 మంది రెగ్యులర్ కస్టమర్లు షేక్ తాగుతున్నారు. కాబట్టి కన్క్లూడ్ నేను వాళ్ళని పలకరించాను అంతే. పలకరించి రేపు పొద్దున్న కలుద్దాం. ఏదైనా యూరిన్కి వెళ్ళిన మోషన్స్ అనేది కామన్ అందరికీ.
ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సార్ టాపిక్ అయిపోగానే సార్ రూమ్ లోకి వెళ్ళిపోతారు. రూమ్ లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఎవరైతే కోచెస్ ఉన్నారో వాళ్ళు ఎవరినైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. ఈలోగా వాళ్ళకి ఆల్రెడీ మార్నింగ్ చెకప్ చేశాం కదా, రాగానే చెకప్ చేశాం కదా, ఆ చెకప్ షీట్స్ అన్ని కూడా తీసుకెళ్లి సార్ రూమ్ లో పెడతారు అనమాట. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళని ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఫస్ట్ కస్టమర్ ఫస్ట్ అలాగా సీరియల్ గా 1 by 1 లోపలికి కౌన్సిలింగ్ పంపిస్తాము. ఇప్పుడు కౌన్సిలింగ్ చూద్దాం. సార్ టాపిక్ ఎలా చెప్పారు అదంతా అయిపోయింది కదా, ఇప్పుడు కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ కస్టమర్ ఎవరు మేడం? మీ ఇష్టం వచ్చినట్టు రాదు, నేను చెప్పినట్టు రాదు. వెంకటేశ్వర గారు అంటే ఫస్ట్ కస్టమర్. లేడీస్ ఫస్ట్ ఏం లేదు, ఎవరి క్లబ్ ఫస్ట్ వస్తే వాళ్ళే. ఇది కూర్చో, ఇది కూర్చో. తాగకూడదు, తాగకూడదు. నా క్యాబిన్లోకి వచ్చేప్పుడు క్లాసులు పట్టుకొని రాకూడదు. ఒకవేళ వాళ్ళు క్లాసులు పట్టుకొని నా క్యాబిన్లోకి వస్తే వీళ్ళు నేనేమన్నా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వేడి అఫ్రెష్ ఇస్తారు, వాళ్ళు నా క్యాబిన్లోకి వస్తారు. ఉప్పు ఊదుకునే వాళ్ళ మొహం కూడా అంతసేపు నాకు వల్ల కాదు. అర్థమైందా? ఇప్పుడు నేను సగం క్లాస్ తాగి మొహం చెప్పలేను కదా, అందుకని ఖచ్చితంగా షేక్ కంప్లీట్ అయినాక అఫ్రెష్ కంప్లీట్ అయినాక వచ్చేయమని చెప్తాను. సో బాగానే జరుగుతుంది. మైకి ఉంది వెంకటేశ్వరరావు గారా? అవును సార్. యాక్చువల్గా మీ హైట్కి మీరు 95 kgs ఉన్నారు సార్. మీ హైట్కి మీరు 60 ఉండాలి. 35 కిలోల ఎక్స్ట్రా ఉన్నారు. తెలియదు సార్. బాగా తెలుసు, సారీ బాగా తెలియదు. ఏమన్నా నేను మీరే వాళ్ళ బాగా తిరిగారు. కస్టమర్ ఇలా మాట్లాడమ్మా. సరే, యాక్చువల్గా వెయిట్ 35 kgs అని తగ్గాలి. ఎందుకు యాక్చువల్గా ఏమన్నా ఇంతకుముందు ఏమైనా ట్రై చేస్తారు వెయిట్ లాస్ అవుతాను? ఫుడ్ మానేశాను కానీ ఆయన బరువు పెరిగాడు. సో ఇప్పుడు ఎందుకు తగ్గాలనుకుంటున్నారు? ఆయాసం ఉంది, బరువు వస్తుంది. ఆయాసం పెళ్ళిందా? 3 పిల్లలు సార్. ఇప్పుడు యాక్చువల్గా ఆయాసం బరువు వస్తుంది కాబట్టి తగ్గాలనుకుంటున్నారు. యాక్చువల్గా మీ బాడీ వెయిట్ 35 kgs దాకా తగ్గాలి. 35 కిలోలు శాలరీ ఏమైనా ఉందనుకోండి, ఎంతసేపు మోస్తారు మీరు? మీరు 2 కాళ్ళు, మీకు 2 గుండె 24 గంటలు భారం మోస్తూనే ఉంది. ఈ భారం అంతా బాగా ఇబ్బంది పడి అవయవాలు దెబ్బతినడం స్టార్ట్. మీ బాడీలో ఫ్యాట్ 18 ఉండాలి. మగవాళ్ళలో ఫ్యాట్ హైయెస్ట్ 25, మీ బాడీలో 28 ఉంది. ఇలా ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల ఏమైందంటే ఫ్యూచర్లో షుగర్, బీపీ, మోకాలు నొప్పులు, గుండె జబ్బులు, ఆయాసం, రొప్పు, గొరక, గ్యాస్ ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశాలు. వీటిలో ఉన్న మీకు ఆల్రెడీ కొన్ని వచ్చేసింది. ఏమేమి వచ్చినాయి? ఆయాసం వచ్చింది, గొరక వచ్చింది, గుండెపోటు వస్తుంది. ఆయాసం, గొరక, మోకాలు నొప్పి, గుండెపోటు, మోకాలు నొప్పులు, ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. గ్యాస్ట్రిక్. నిద్ర బాగానే పట్టుద్దా? పట్టట్లేదు సార్. మోషన్ ఫ్రీగా అవుతా? అప్పుడప్పుడు. సరే, యాక్చువల్గా ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ పొట్ట భాగంలో కొవ్వు కూడా 8 ఉండాలి, 38 ఉంది. ఈ పొట్ట భాగంలో కొవ్వు అనేది పెరిగే కొద్దీ యాక్చువల్గా మగవాళ్ళలో కానీ లేడీస్లో కానీ విజువల్ ఫ్యాట్ 15 ఉంటేనే హైయెస్ట్. నీ బాడీలో 38 ఉంది. సో ఈ పొట్ట భాగంలో పెరిగేది కొద్ది రక్తనాళాలు ఎలా ఉంటాయంటే వెంట్రుకల కంటే సన్నగా ఉండే రక్తనాళాలు. ఇప్పుడు దాంట్లో నుంచి ఆక్సిజన్ ఫ్లో అవ్వాలి, బ్లడ్ పాస్ అవ్వాలి. ఇప్పుడు మీ విజువల్ ఫ్యాట్ పెరిగే కొద్ది ఏమైందంటే ఆక్సిజన్ అందదు, బ్లడ్ కూడా సరిగ్గా అందదు. ఫ్యూచర్లో గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి, పెరాలసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మరి జాగ్రత్త పడాలి. మరి బరువు తగ్గితే రాదా సార్ గుండెపోటు? నీ జాగ్రత్త పడితే నేను చెప్పినట్టు చేస్తే రాకపోవచ్చు. ఓకేనా? అండ్ బిఎంఐ కూడా ఒబెసిటీ లెవెల్ 2లోకి వచ్చేవచ్చు. అండ్ ఏజ్ ఎంత? 37. బాడీ ఏజ్ 67కి వెళ్ళిపోయింది. అదే 67. నీ ఏజ్ 37, దాని లోపల అవయవాలన్నీ కూడా 67 ఏళ్ళ వయసుకి ఎలా అయితే పనిచేయాలో అలా పనిచేస్తుంది. అంటే నీకు విషయం అర్థమైందా? నువ్వు 37 కానీ నీ లోపల అవయవాలు షష్టిపూర్తి చేస్తుంది, తెలుసా నీకు? బండి బోరుకు వచ్చింది సార్. బండి బోరుకు వచ్చిందని అర్థమైందా? ఇప్పుడు ఏమైందంటే కొవ్వు ఎక్కువ ఉంది,
అంటే ఆయన కాదు, శరీరంలో కొవ్వు ఎక్కువ ఉంది, పొట్ట భావంలో కొవ్వు ఎక్కువ ఉంది, కండ లేదు, కండ ఏంటి చాలా తక్కువ ఉంది. లేడీస్ లో ఉండాల్సిన దానికంటే తక్కువ కండ ఉంది. కండ తక్కువ ఉంది, కొవ్వు ఎక్కువ ఉంది, ఏజ్ గురించి బాడీ పనిచేస్తుంది. రేపు పొద్దున ఏమైనా సమస్యలు ఇవాళ రేపు వచ్చినా ఆశ్చర్యపోకర్లా. మీకు తెలుసు కదా, ఏదైనా సమస్య వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు బరువు తగ్గమనండి. సీరియస్ గా తగ్గాలా? తగ్గాలండి. నేను చెప్పినట్టు చేస్తావా? మీరేం చెప్తుంది. సో మార్నింగ్ పూట ఈరోజు షేక్ తాగావు కదా, ఈరోజు మొదటి రోజు కాబట్టి గమనించేది ఈవినింగ్ వెళ్ళిన మోషన్స్ అనేది కంగారు పడద్దు. ఒక 3 days ఈ 3 days కి 900 రూపీస్ అయితే రేపు కూడా మార్నింగ్ 8:30 to 9:30, 8:30 కల్లా వచ్చేసి టాపిక్ వినొచ్చు, షేక్స్ తాగొచ్చు. మా కోచెస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకొని వెళ్ళొచ్చు. ఓ 3 days చూద్దాము. ఓకే, మధ్యాహ్నం లంచ్ ఏం చేస్తాం? అంటే మధ్యాహ్నంలో 2-3 సార్లు చేస్తాం. మధ్యాహ్నంలో 2-3 సార్లు చేస్తాం. 1 గంటకు ఓవర్ యాక్షన్ చేయకుండా ఒకసారి తినాలి. అంటే అలా కష్టపడి అనకూడదు, అర్థమైందా? ఒక్కసారి 1 గంటకి అన్నం తక్కువ తినాలి, కూర ఎక్కువ తినాలి. నాన్ వెజ్ తినే అలవాటు ఉందా? బాగా తింటాం. రోజు తింటాం. సరే, రాత్రి పూట టిఫిన్ భోజనం చేస్తాం.